హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ముడత రాకుండా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మంచి టిప్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఈ విధంగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. అసలు ఈ క్లాత్ మాత్రం చాలా జారుతుందండి. ఇలాంటి జారే క్లాత్లకి మనం ఎలా కుట్టుకోవాలి ముడత అనేది రాకుండా, ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ డాట్స్ వేసినప్పుడు ముడత అనేది వస్తుంది కదా, ఆ ముడత అనేది రాకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇలా మస్తు అంటే ఇటంటే అటు అటంటే ఇటు చాలా జారుతుంది ఈ క్లాత్. ఇలాంటి క్లాత్లకు మాత్రం ఈ టిప్పు పాటిస్తేనే కరెక్ట్గా వస్తుందని నా ఉద్దేశం. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 మెంబర్ మీద పెట్టి పెద్ద కుట్ట అనేది వేస్తాను. ఫస్ట్ ఎంత కొత్త వారికైనా పాత వారికైనా ఇలా పాటిస్తేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. డైరెక్ట్ మనం డాట్స్ వేసుకున్నాం అనుకోండి, అసలు బ్లౌజ్ అనేది కుదరదు. ఇలాంటి మాత్రం నెక్స్ట్ వీడియోలో మనం అంటే ఇప్పుడు గమ్ము పెట్టి అతికి పెడుతున్నారు కదా, అలా కూడా జాయింట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంతవరకు అయితే ట్రై చేయలేదు అది. చూడండి, ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకుంటే నేను ప్రతి బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకుంటే మనకు గమ్ము పెట్టి అతికేయాల్సిన పని ఉండదు. అది కూడా కొంచెం ఎక్స్ట్రా పని కదా, అలాంటప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. చూద్దాం ముందు ముందు, ఇప్పుడైతే నేను ట్రై చేయలేదు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. మనము కుట్టేసుకున్న తర్వాత పార్ట్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటేనే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అసలు గిత్త ముడత అనేది రాదండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఇట్లా కుట్టు వేసుకున్నామంటే చూసారు కదా, ఎక్కడ ముడత అనేది లేదు. ఇప్పుడు అండి కరెక్ట్గా మనము డాట్ అనేది ఇప్పుడు మన చంక డాట్ ఉంటుంది, ఇగో ఇట్లా ముడత లేవకుండా అంటే పైకి రాకుండా క్లాత్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక దగ్గర మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వచ్చే విధంగా అంటే ఆ డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెద్ద కుట్టు పెట్టేసుకొని కరెక్ట్గా మనము షోల్డర్ నుంచి కిందికి పెట్టుకుంటాం కదా డాట్, సెంటర్ డాటు, ఆ డాట్ వరకు ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా కుట్టేసినామంటే స్ట్రెయిట్గా ఆ కుట్టు నుంచి అంటే ఆ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకుంటే మనకి అస్సలు ముడత అనేది రాదండి. ఇప్పుడు ఇలా కుట్టలేదు అనుకోండి మనము అంటే కొంచెమైనా ముడత వస్తుంది. పైన క్లాత్ అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి లేసినట్టుగా ఉంటుంది, నీట్గా ఉండదు. ఇలా మాత్రం కుట్టారనుకోండి అస్సలు బ్లౌజ్ అనేది ముడత రాదు. చూడండి, ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేశాను కదా నేను, అది ఈ డాట్ లోపలికి వెళ్ళే విధంగా మనం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం పెద్ద కుట్టు పెట్టేసా ఆ డాట్ సెంటర్ నుంచి వేసాం కదా, ఆ కుట్టు అనేది ఈ డాట్ లోపలికి వెళ్తే మనకి ముడత అనేది రాదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఈ కుట్టు అనేది ఎక్కడ ఉందో అక్కడ మనం చంక డాట్ వేసుకోవాలి. ఈ చంక డాట్ ఇలా వేసుకున్నామంటే మనకు ఈ చంక డాట్ దగ్గర ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర అస్సలు ముడత అనేది రాదండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఇంత ముడత అనేది లేదు. మనము ఎంత నీట్గా కుట్టామని కాదండి, ఈ ముడత వస్తే బ్లౌజ్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. మనం ఎంత కష్టపడి కుట్టినా కూడా వేస్ట్ అనిపిస్తుంది. అసలు నాకైతే మస్తు ఆలోచించేదాన్ని నేను, ఇలా ఎందుకు వస్తుందని. తర్వాత అర్థమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్ట వేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదు కదా అని ఆలోచించి ఇదైతే నేను ఫాలో అవుతానండి ఎప్పుడు ప్రతి బ్లౌజ్కి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు ముడత అనేది అవుపియదండి ఈ విధంగా కుట్టుకుంటే. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు ముడత రాదండి. ఇలాంటి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.